మీకు కల్పనా శక్తి ఎక్కువగా ఉంటే వెళ్లి నవలలు రాసుకోండి. దాన్ని వదిలేసి నన్ను ఇలా సిల్లీ క్వశ్చన్స్ అడగండి. జ్యోతి కేసులో మీరు రాశారు కదా సార్ ఒక నావెల్. నేనైతే ఖచ్చితంగా అంత ఇంట్రెస్టింగ్ గా రాయలేను. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. మన డిఫెన్స్ లాయర్ కి ఇది ఫస్ట్ కేసు కదా, అందుకే అందరినీ క్రిమినల్ గా ట్రీట్ చేస్తున్నారు. ఒక బిడ్డ ప్రాణం కోసం పోరాడుతుందని తెలిసిన తర్వాత కూడా ఈవిడ చెప్పినట్టు ప్రొసీజర్స్ ని ఫాలో అవగలమా? ఇప్పుడున్నట్టు అప్పుడు మొబైల్స్ లేవు టక్కన వీడియో తీయడానికి. డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా వచ్చి వీడియో గానీ ఫోటో గానీ తీస్తేనే వీలవుతుంది. దానికి అవకాశాలు లేవు. అందుకే జ్యోతి యొక్క కన్ఫ్యూషన్ ని రాతపూర్వకంగా తీసుకున్నారు. ఇలాంటి అనవసరమైన ప్రశ్నలు వేసి టైం పాస్ చేసే విషయం కాదు యువర్ ఆనర్. చాలా సెన్సిటివ్ అయిన కేసు ఇది. జ్యోతి కేసుకి సంబంధించిన వీడియోని మీరు ఎన్నోసార్లు చూసుంటారు. ఇంకోసారి ఈ వీడియోని ఇక్కడ ప్లే చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రొసీడ్.